మెదక్ జిల్లాలో యూట్యూబ్లో చూసి దొంగతనాలు నేర్చుకున్న 3 యువకులు పోలీసులు అరెస్ట్ చేశారు. మానేపల్లికి చెందిన శ్రీకాంత్, లింగం, ప్రసాద్లను పోలీసులు గుర్తించారు. డబ్బు అవసరాల కోసం వీరు ఏటీఎంలు, బ్యాంకులు చోరీకి ప్రయత్నించారు. ఒక ట్రాక్టర్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏటీఎంలను పగలగొట్టడంలో విఫలం అవ్వడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. యువత ఇలాంటి డిజిటల్ కంటెంట్కు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీ షో కాల్స్ కేసులో మనం చూసాం. సో ఇలా ట్రాక్టర్ ఓనర్ వచ్చేసి శ్రీకాంత్ A1 మెయిన్ ఇతను ఇద్దరితో గ్యాంగ్ చేసి ఇచ్చుకోవచ్చిన శ్రీకాంత్, లింగం అండ్ ప్రసాద్ అందరూ సేమ్ మానేపల్లి విలేజ్ ఆఫ్ ఎల్దుర్తి మండలం వాళ్ళు. సో ఈ రోజు మనం రిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బ్యాంక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి చాలా మంది భయపడుతుంటారు. కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకు లాకర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. సో క్యాష్ చేసుకుంటారు. సో ఒకసారి బ్యాంకు దొంగతనం ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడుతుంది. సో అందువల్ల మేము వాళ్ళ సీరియస్ తీసుకొని దాన్ని చాలా సీరియస్ తీసుకొని టీమ్స్ చేసి చేయడం జరిగింది. సో ఇందులో మంచిగా వర్క్ చేసిన ఎస్పీ, అలా డిఎస్పీ, ఇన్స్పెక్టర్, అలాగే మన కానిస్టేబుల్స్ కూడా చాలా కష్టపడి గత 10 రోజుల నుంచి కష్టపడుతున్నారు. సో వాళ్ళ కృషి వాళ్ళనే మనం ఈరోజు పట్టుకోగలిగింది. సో వాళ్ళందరినీ కూడా ఈరోజు అభినందించి వాళ్ళకి రివార్డు అందజేయడం జరుగుతుంది.